ఇక ప్రముఖ క్రీడాకారుడు మహమ్మద్ అజరుద్దీన్ మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఏఐసీసీ సీఎం రేవంత్ రెడ్డి భావిస్తే దాన్ని అడ్డుకునేందుకు బీజేపీ కుటిల ప్రయత్నం చేస్తుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భావించారు. ఇక అజరుద్దీన్ గురించి దేశానికి, తెలంగాణకు, హైదరాబాద్ ప్రజలకు తెలియనిదని కాదని అన్నారు. అజరుద్దీన్ క్రికెటర్గా, ఎంపీగా ఆయన దేశానికి సేవలు చేశారని తెలిపారు. అలాంటి అజరుద్దీన్కు ఎమ్మెల్సీ అవకాశం కల్పించి మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని భావిస్తే బీజేపీ విషయంకు వెలగక్కుతుందని మండిపడ్డారు. మైరెడ్డికి మంత్రిగా అవకాశం వస్తే ఓర్చుకోలేకపోతుందని విమర్శించారు. ఎంత దుర్మార్గం అంటే ఒక గొప్ప క్రీడాకారుడికి తెలంగాణ మంత్రివర్గంలో అవకాశం వస్తూ ఉంటే దీన్ని అనైతికమైనటువంటి వ్యవహారంతో అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ చరిత్ర తీసుకున్నా, తెలంగాణ ఆవిర్భైనటువంటి పోయిన పరిస్థితులు తీసుకున్నా, మైనారిటీకి ఎప్పుడు కూడా క్యాబినెట్లో అవకాశం ఇస్తూ వచ్చినాం. మేము మొదట్లో మైనారిటీకి అవకాశం ఇవ్వాలనుకున్నప్పటికీ కూడా ఎమ్మెల్యేలుగా ఎవరు గెలవక అవకాశం కొంత డిలే అవుతూ వచ్చింది. ఇవాళ అవకాశాన్ని అజరుద్దీన్ గారిని క్యాబినెట్కు తీసుకోవడం ద్వారా మైనార్టీలకు సంక్షేమాన్ని, మైనార్టీకి అభివృద్ధి కార్యక్రమాలు పంచాలని చేస్తున్న ప్రయత్నాన్ని ఇక బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. మిత్రులారా, ఇక్కడ బీజేపీ ద్వంద్వ వైఖరిని మనం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. నేను ఒక ఉదాహరణ ఇస్తా. ఇవాళ ఎన్నికలు జరుగుతున్న వేళ అజరుద్దీన్ ఎలా క్యాబినెట్కి తీసుకుంటారు, కోడ్ ఆఫ్ కండక్ట్ కి ఇబ్బంది కలుగుతుందన్న మాట చెప్తా ఉన్నారు. ఎవరైతే ఈ మాటలు చెప్తా ఉన్నారో ఆ బీజేపీ నాయకులను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, మీ ద్వంద్వ వైఖరిని నేను ఎండగడతా ఉన్నా. మీరు ఇటీవల కాలంలో రాజస్థాన్లో ఒక ఉప ఎన్నిక జరిగితే గంగానగర్ జిల్లా శ్రీకరణ్పూర్ నియోజకవర్గంలో అక్కడ ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. ఆ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా సురేంద్ర పాల్ సింగ్ పోటీ చేస్తా ఉన్నాడు. ఎన్నికల్లో సురేంద్ర పాల్ సింగ్ పోటీ చేస్తా ఉన్నాడు. ఇంకొక 20 రోజులు ఎన్నిక ఉందనగా ఆ సురేంద్ర పాల్ సింగ్ తీసుకెళ్లి రాజస్థాన్ క్యాబినెట్ మంత్రిగా చేశారు. ఎవరిని మంత్రిగా చేశారు? అభ్యర్థిగా బరిలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మంత్రిగా చేశారు. సరే, మంత్రి అయినా అభ్యర్థి ఓడిపోయాడు కాంగ్రెస్ పార్టీ చేతిలో. అంటే రాజస్థాన్ లో ఒక నీతి, తెలంగాణ కోసం ఒక నీతి. అక్కడేమో పోటీలో ఉన్న అభ్యర్థినే ఏకంగా మంత్రివర్గంలో తీసుకుంటారు. ఇక్కడ అజరుద్దీన్ గారు పోటీలో లేరు, వారు గత ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఒక క్రీడాకారుడు, దేశ ప్రతిష్టని అంతర్జాతీయంలో తీసుకెళ్లినటువంటి క్రీడాకారుడు, మెజారిటీ వర్గానికి నాయకత్వ నాయకుడిని